ఓం నమో వెంకటేశాయ. మార్కాపురం గుండ్లకమ్మ నదీ తీరమున వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 19వ వార్షిక బ్రహ్మోత్సవములు ప్రారంభమవుతున్నవి. జనవరి నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు వారం రోజులు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు జరుగును. జనవరి 25వ తేదీ ఉదయం 8 గంటలకు అంకురార్పణ. జనవరి 26వ తేదీన ఉదయం 11 గంటలకు స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం. రాత్రి 7 గంటలకు శ్రీవారి శేషవాహనోత్సవం. 27వ తేదీ రాత్రి 7 గంటలకు స్వామివారి హనుమంత వాహనోత్సవం. 28వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణం. తదనంతరం మధ్యాహ్నం 1 గంటకు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ. రాత్రి 7 గంటలకు స్వామివారి గరుడ వాహనోత్సవం. 29వ తేదీన ఉదయం 10 గంటలకు అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజన కార్యక్రమం. రాత్రి 7 గంటలకు స్వామివారి రథోత్సవం. 30వ తేదీ ఉదయం 11 గంటలకు చక్ర స్నానం. తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం. సాయంత్రం 5 గంటలకు పూర్ణాహుతి. రాత్రి 7 గంటలకు శ్రీవారి అశ్వవాహనోత్సవం. 31వ తేదీ రాత్రి 7 గంటలకు స్వామివారి ఊంజల సేవా కార్యక్రమం జరుగును. అన్ని వాహనాల వెంట సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దేవస్థాన కమిటీ అధ్యక్షులు చక్కా మాలకొండ నరసింహారావు గారు, కమిటీ సభ్యులు మరియు మహిళా కమిటీ వారు. బ్రహ్మోత్సవ కార్యక్రమం దేవస్థానం ప్రధాన అర్చకులు ఏవికే నరసింహాచార్యులు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడును.